సజ్జమీన్ 2 hours 20 minutes రన్ టైం తో చివరి 15 minutes ఎండ్ క్రెడిట్స్ నే. సో 2 hours అనుకుంటే రన్ టైం. ఇక థియేటర్కల్ రిలీజ్ స్కిప్ చేసుకొని డైరెక్ట్ గా జియో హాట్‌స్టార్ లో తెలుగులో కూడా వచ్చింది. ఇక చూసాక నాకైతే మేబీ ఫైనల్ ప్రోడక్ట్ చూసాక ఇది వర్కౌట్ అవ్వదు అని టీమ్స్ తెలిసే థియేటర్ రిలీజ్ స్కిప్ చేసారని క్లియర్ గా తెలుస్తుంది. చాలా పల్చటి స్టోరీని అందులో తెలిసిందే కొంచెం కొంచెం మెల్లమెల్లగా చూపించుకుంటూ వెళ్ళారు 2 గంటలు. అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఏది కూడా. ఫాదర్ సన్ ఎమోషన్ ఉంటుంది, మదర్ సన్ ఎమోషన్ ఉంటుంది, ప్యాట్రియాటిజం ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు ఎమోషనల్ గానే ఎక్కడ ఉండదు. ఒకనొక పాయింట్ లో ఇక మేము ఏం చూపిస్తే చూడండి అన్నట్టు ఉంటుంది ఎండింగ్ వెళ్తున్న కొద్ది. అంతే అనిపించలేదండి. పేపర్ మీద ఇలా తీద్దాం అనుకున్నారు కానీ ఫైనల్ గా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి అనుకున్న అవుట్పుట్ అయితే రీచ్ అవ్వలేకపోయారని చెప్పాలి. ఓటీటీ కాబట్టి ఒకసారి చూస్తానికి ట్రై చేయండి. ఆ మధ్య వచ్చిన తలపతి విజయ్ గారి గోట్ మూవీ కూడా ఇదే సిమిలర్ స్టోరీ లైన్, కాకపోతే బ్యాక్ డ్రాప్ అండ్ ఎండింగ్ వేరు. ఇక ఫ్యామిలీతో ఈ సజ్జమీన్ చూడొచ్చు అంటే చూడడానికి కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఉన్న కర్నల్ విజయ్ అలియాస్ పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఒక తీవ్రవాదిని పట్టుకున్న తర్వాత అతని కొడుకుని కిడ్నాప్ చేస్తారు బదులుగా. అప్పుడు ఆ తీవ్రవాదిని అప్పగిస్తేనే తన కొడుకుని రిలీజ్ చేస్తామంటారు. అప్పుడు ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ విజువల్స్ బాగున్నాయి. ఇంకా 1-2 సాంగ్స్ అండ్ ఫైట్స్. పృథ్వీరాజ్ సుకుమార్ గారు యాజ్ యూజువల్ గా షైన్ అవుతారు అతని పర్ఫార్మెన్స్ తో. ఇంకా కాజల్ గారు లాస్ట్ లో షైన్ అవుతారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ ఎమోషన్స్ అవి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఎక్కడ ఉండదు. ఏదో డైలాగ్స్ వరకే తప్ప నిజంగా మనం ఫీల్ అయిపోయేంతలా ఏముండవు. ఇక్కడ స్పాయిలర్ ఉంటుంది, ఒక 10 seconds స్కిప్ చేసేయండి. ఏంటి కొడుకుని కాపాడుకోబోయి మిస్ అవుతారు, ఆ సీన్ ఏమనిపించదు. తిరిగి తీవ్రవాదులను ఇచ్చేసే టైంకి దేశభక్తితో చంపే ప్రయత్నం చేస్తారు, ఆ సీన్ ఏమనిపించదు. ఆ తర్వాత కొడుకు తిరిగి వస్తాడు, అది ఏమనిపించదు. ఫైనల్ గా కొడుకు మారిపోతాడు, అది కూడా ఏమనిపించదు. ఇక కీ సీన్స్ అన్ని ఇంపాక్ట్ లేని విధంగా ఉంటాయి. పైగా ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది మూవీ మొత్తం A to Z. ఒక క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప. ఉగ్రవాదులు తీవ్రవాదులు అంటే భయం వచ్చేలా ఒక్క సీన్ కూడా లేదు. తెలిసిన దాన్నే కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ వెళ్తారు. 8 years తర్వాత హీరో లుక్ లో వేరియేషన్ మినిమం ఉండదు, అలానే ఉంటారు. కాబిల్ బట్టీస్ మోసీన్ అంటూ స్టార్ట్ అయ్యే ఆ సీన్ లో తెలిసినే లేవు. టూ మెనీ సాంగ్స్. లాస్ట్ లో కేసరి సాంగ్ లో వచ్చింది మెలోడ్రామాటిక్ గా అనిపించింది. 42 years పృథ్వీరాజ్ గారు, 50 years కాజల్ కి పేరుగా పెట్టారు. అంతగా సెట్ కాలేదు అనిపించింది. ఇతనేమో యంగ్ గా కనిపిస్తున్నారు, ఆమెమో కొంచెం ఏజ్డ్ గా కనిపిస్తున్నారు. మరి చిన్నపిల్లడికి ఒక ఆర్మీ ఆఫీసర్ గన్ ఇచ్చి షూట్ చేయని చెప్తూ ట్రైనింగ్ ఇస్తారు. చిన్న వయసులో ఎలా పాసిబుల్ అనేలా ఉంది సీన్. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ ఏమో ప్రిడిక్టబుల్ గానే ఉంది. ఎండింగ్ ఒక్కటి డిఫరెంట్ గా ట్రై చేసినప్పటికీ ఇంపాక్ట్ నే లేదు. ఓవరాల్ మూవీలో కీ సీన్స్ లో ఇంపాక్ట్ లేదు. వీటి వల్ల ఇంకా చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ కలగలేదు నాకు. మధ్య మధ్యలో కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తున్నా సరే వెంటనే పోతుండేది. హైలైటెడ్ సీన్స్ కూడా ఏం లేవు, రిచ్ విజువల్స్ అయితే బాగున్నాయి. సో పృథ్వీరాజ్ సుకుమార్ గారి సినిమా కాబట్టి, అందులో ఓటీటీనే కాబట్టి చూస్తామంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని చూడండి. గుడ్ పొటెన్షియల్ బట్ ఇంపాక్ట్ లెస్ నరేషన్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. ఎందుకంటే వర్క్ అయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.